అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను శివరాత్రి స్పెషల్గా శివరాత్రి రోజు ప్రదోష కాలంలో చేసుకునే నైవేద్యము ఈరోజే చూపించాలి అనుకుంటున్నానండి. అది హై ప్రోటీన్ సోర్స్ ఉన్నటువంటి రెసిపీ కూడా ఇవాళకే మీకు అర్థమై ఉంటుంది. అదేనండి శనగల ప్రసాదం. దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా శనగలు బాగా కడుక్కొని, నేను అది బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, ఆ శనగలు తీసుకున్నానండి. అవి బాగా కడుక్కొని ఒక 8 hours బిఫోరే నానబెట్టుకోవాలి. మనం ఈవినింగ్ చేస్తామనుకోండి, మార్నింగే కడిగేసి నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న దాన్ని తర్వాత ఆ వాటర్ వంపేసి కుక్కర్లో వేసుకొని, దానికి సరిపడా కాస్త సాల్ట్ వేసుకొని, మామూలు వాటరేనండి, నా దగ్గర హాట్ వాటర్ ఉంటే వేసాను, మామూలు వాటర్ వేసుకొని మంచి వాటర్ వేసుకొని ఒక 3 విజిల్ వస్తే సరిపోతుందండి, ఉడికిపోతాయి. ఎందుకంటే 8 hours నానబెట్టాం కదా. కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత దాన్ని స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి, లేకుంటే పైన అంతా ఆయిల్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేసుకొని దానికి సరిపడా ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లము, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అవి కాస్త బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్నాం కదా, ఆ శనగలు అందులో వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసామండి ఉడికేటప్పుడు, కాబట్టి కొద్దిగా వేసుకోండి. టేస్ట్ చూసి కాల్సంటే మళ్ళీ వేసుకోండి. కొద్దిగా వేస్తే సరిపోతుందండి, చూసే పని కూడా లేదు, నైవేద్యం తినం కదా. కొద్దిగా వేసుకొని దాన్ని టాస్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో చల్లుకొని టాస్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన శనగల గుగ్గిళ్ళు రెడీ. మీరు చేసుకొని శివరాత్రికి ప్రసాదంగా పెడతారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.